యొక్క ఉదయవేళ మనము తొలకరి వర్షము కడవరి వర్షముగా మారిను అనే వర్తమానం మనం నేర్చుకుందాం. తొలకరి వర్షము కడవరి వర్షముగా మారిను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 18 నుండి 32 వరకు మనం చదువుకుందాం. రెండవ అధ్యాయం 18 నుండి 32 వరకు. అప్పుడు యావే తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. మరియు యావే తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా ఇంకను అన్ని జనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించెదను. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూరముగా పారదోలి ఎండిపోయిన నిష్ఫలమైన భూమిలోనికి వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యములు చేసిన కనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోనికి వెనుకటి భాగమును పడమటి సముద్రములోనికి పడగొట్టుదును. అక్కడ వాటి దుర్గంధము లేచును. అవి కుళ్ళు వాసన కొట్టును. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము. యావే గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి. గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును. చెట్లు ఫలించును. అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి ఈ సర్వశక్తిమంతుడైన యావే యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన ఆ తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును. చూడండి, క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు ఇంత కార్యములను జరిగించిన ఈ సర్వశక్తిమంతుడైన యావే నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగళి పురుగులను అసరు పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలు మధ్య ఉన్నవాడును నేనే అనియు నేనే మీ సర్వశక్తిమంతుడు యావేననియు నేను తప్ప వేరే సర్వశక్తిమంతుడు లేడనియు మీరు తెలుసుకుందరు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందకయుందురు. తరువాత నేను సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీద పరిగెత్తుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని
ధూమస్తంభములను కనబరచెదను. యావే యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యావే సెలవిచ్చినట్లు సీయోను కొండ మీద యెరూషలేములోను తప్పించుకునే వారందరూ శేషించిన వారు యావే పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యావే నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరూ రక్షించబడతారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకు ముందు మనము ఈ యొక్క కడవర వర్షం ఏంటో, తొలకర వర్షం ఏంటో ఇంతకు ముందు ఒక వర్తమానంలో మనం నేర్చుకున్నాం. ఇక్కడ ఆయన ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించదనని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ కొన్ని పురుగుల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అవి మిడతలు, బొబ్బలి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగు. అవి తినివేసినవి మరలా ఇస్తానని చెప్తూ ఉన్నాడు. ముందేమో ధాన్యము, ద్రాక్షారసము, కొత్త ద్రాక్షారసము, మరలా నూనె మీకు ఇస్తానన్నాడు ఆయన. మరలా ఈ యొక్క మిడతలను, అలాగే గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులు, ఈ 4 రకాల పురుగులు. అంటే ఒకే పురుగు ఇది 4 రకాలుగా ఆ పురుగులు తినివేసిన పంటను మరలా మీకు ఇస్తాను. మరలా ఇంకా ఏమి రాయబడిందంటే, ఆ తర్వాత నా సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్తారు, మీ ముసలివారు కలలు అంటారు, మీ యవ్వనులు దర్శనాలు చూస్తారు. ఆ దినములలో నేను వారి మీద పరిగెత్తుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు ఆయన. మరలా ఏం చెప్పాడంటే, యావే యొక్క భయంకరమైన మహాదినము రాకమునకు సూర్యుడు తేజహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును, ఈ విషయాలను కూడా చెప్పాడు ఆయన. అంటే ఆ పురుగులు తినడము, ఆ పంటని పురుగులు తినడము, మరలా తిరిగి ఇవ్వడము, అలాగే ఆత్మను కుమ్మరించడము, ఆ తర్వాత భయంకరమైన మహాదేవుడు రాకమునకు యొక్క సూర్యుడు చంద్రుడి గురించి చెప్పబడి, అలాగే తొలకరి వర్షము, కడవర వర్షం అనే మాట కూడా అక్కడ ఉంది. పిల్లారా, ఈ యొక్క తొలకరి వర్షము, కడవరి వర్షము మనము ఒకసారి ఇంతకుముందు చదువుకున్నటువంటి వచనం ఇంతకుముందు చదువుకున్నాము. అది వర్తమానంలో అది ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 8-17. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము. మీరు బలము కలిగి నది దాటి వెళ్ళుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు యావే వారికి వారి సంతానమునకును దయచేసిందని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమును, అనగా పాలు తేనెను ప్రవహించు దేశమును మీకు దీర్ఘాయుష్మంతులగునట్లు నేను ఈ దినమున నేను మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటిని మీరు గైకొనవలెను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు వంటిది కాదు. అక్కడ నీ విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టిది. మీరు నది దాటి స్వాధీనపరచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ సర్వశక్తిమంతుడైన యావే లక్ష్యపెట్టు దేశము, నీ సర్వశక్తిమంతుడైన యావే కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు
ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ మీ సర్వశక్తిమంతుడైన యావేను ప్రేమించి ఆయన సేవింపాలని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని నేడలా మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించదును. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకుందువు మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డికి మునిపించదు. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. లేని ఎడల యావే మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును. అప్పుడు వాన కురవదు, భూమి పండదు. యావే మీకిచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించదు. ఆయన హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలీయులతో ఈ మాట చెప్తున్నారు. వారు వెళ్ళేటువంటి దేశము అంటే సర్వశక్తిమంతుని యొక్క ఆజ్ఞలను కైకొని ఆజ్ఞల ప్రకారం నడిచినప్పుడు వారు ఆ దేశంలోనికి అంటే వారికి వాగ్దానం చేయబడిన ఆ దేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ చక్కగా ధాన్యమును ద్రాక్షారసమును అలాగే నూనెను అక్కడ ఆయన తొలకరి వర్షమును కడవర వర్షమును కురిపించి ఆయన సమృద్ధిగా అనుగ్రహిస్తాడు ఆ దేశములో అని ఇక్కడ చెప్పబడతా ఉంది. ఆ యొక్క వర్షము దాని కాలమున కురుస్తుందని చెప్పాడు ఆయన. కాబట్టి పిల్లరా, ఇప్పుడు ఈ యొక్క తొలకరి వర్షము కడవరి వర్షము, తొలకరి వర్షము ఏమిటి అని అంటే ఆ వర్షం అనగా ఒక బోధ, ఒక వర్తమానము. కాబట్టి తొలకరి వర్షము ఎప్పుడు కురిసింది అని మనం చూసినట్లయితే మొదటి రాకడలో ఆయన, ఎందుకంటే అవి రాకడలను తెలియజేస్తా ఉన్నాయి ఆ వర్షాలు. మొదటి రాకడలో ఆయన ఇజ్రాయేల్ మధ్యకు వచ్చాడు. ఇజ్రాయేల్ మధ్యకు వచ్చి అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు ఇవన్నీ కూడా ఆయన జరిగించాడు. ఆ జరిగించిన తరువాత ఆయన మరణించి తిరిగి లేచి ఆయనే పరిశుద్ధాత్మగా పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మగా వాళ్ళందరి మీద కొమ్మరించుకున్నాడు. ఆయన మరుస్తాడు. ఆ పెంతెకోస్తు పండుగ దినమున మేడగదిలో 120 మంది వరకు ఉన్నారు. పరిశుద్ధాత్మ వాళ్ళందరి మీద కూడా కొమ్మరించబడింది. ఆ కొమ్మరించబడినప్పుడు వాళ్ళు ఆయన యందు ఆనందించారు. చూడండి, అపోస్తల కార్యము 2వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లు వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగి ఆయన. హల్లెలూయా. అలాగే 16వ వచనాన్ని మీరు ఒకసారి చదవండమ్మా. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచిస్తారు. యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు.
ఆ దినములలో నా దాసుల మీద నా దాసుల మీదను నా దాసురాండ్ర మీద నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించును కనుక వారు ప్రవచించుదురు. పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమి మీద సూచక్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగు చేసేదను. ఎలోహిం ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ఎలోహిం నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుతారు. యోవేలులో చెప్పబడిన ఆ ప్రవచనము పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కుమ్మరించబడినప్పుడు నెరవేరింది. హల్లెలూయా హల్లెలూయా. ఆ ప్రవచనాన్ని ఇక్కడ అపోస్తలుల కార్యములో చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి తొలకరి వర్షము ఆ పెంతెకోస్తు పండుగ దినమున ఆ తొలకరి వర్షము ఆ సమాజం మీద పడింది. హల్లెలూయా. అప్పుడు ఆ సమాజము పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన నామములో బాప్తిజం పొంది పరిశుద్ధాత్మని వరాన్ని పొందారు. పరిశుద్ధాత్మని వరం పొందారు. ఆ యొక్క సమాజము వధువుకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఆ సమాజము దేనికి సంబంధించి చెప్పండి? రాబోయేటువంటి ఆ 1000 ఏళ్ల పాలనకు సంబంధించినటువంటి సమాజం. ఆ సమాజము ఒక దేశాన్ని స్వాధీనపరచుకోబోతా ఉంది. ఆనాడు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలు, అందుకనే 3 నిర్గమములు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే మోషే ద్వారా ఐగుప్తు నుండి బయటికి రావడం, యెహోషువ ద్వారా కానానులోనికి ప్రవేశించడం. అలా తర్వాత మన మెస్సీ కాలంలో ఒక నిర్గమము. మెస్సీ ద్వారా వధువు బయటకు వచ్చింది, పరిశుద్ధాత్మ ద్వారా లోపలికి ప్రవేశించింది. కాబట్టి మొదటి నిర్గమము అక్కడ ఏం జరిగింది చెప్పండి? మొదటి నిర్గమము అక్కడ వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చి కానానులోని ప్రవేశించారు. ఆ దేశం ఎలాంటిది? ఆ కానాను ధాన్యముతోను ద్రాక్షారసముతోను నూనెతోను అది సమృద్ధిగా ఉన్నటువంటి దేశముగా ఉంటుంది. మీరు నా కట్టడ ప్రకారం అనుసరించి నడిచినట్లయితే చెప్తున్నాను. అక్కడ తొలకరి వర్షమును కడవరి వర్షము నేను సమృద్ధిగా కురిపిస్తాను. అలా కనుక నా కట్టడ ప్రకారం మీరు నడవనట్లయితే నాశనం చేయబడతారని చెప్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ మరలా అపోస్తలుల కాలంలో మొదటి రాకడ తరువాత అనగా ఆయన మరణించి తిరిగి లేచిన తరువాత కడవరి వర్షము కురిసింది. అదే అపోస్తలుల యొక్క బోధ, అదే అపోస్తలుల యొక్క విశ్వాసము. కాబట్టి అక్కడ ఆ యొక్క వధువు ఒక వృక్షముతో పోల్చబడింది, వధువు వృక్షము. అందుకనే అక్కడ వారు పిల్లారా 3 పంటలకు వాడు సాదృశ్యముగా ఉన్నారు. ఏమిటి? ఒకటి గోధుమ పంట. ధాన్యం అంటే గోధుమలే వారికి ధాన్యము. అలాగే ద్రాక్ష, అవి మెస్సీని సూచిస్తా ఉన్నాయి. కాబట్టి ద్రాక్షావళి నేనేం చెప్పాడు ఆయన. కాబట్టి మీరు నా తీగలు అన్నాడు ఆయన. కాబట్టి విత్తనములు అవి చల్లాడు ఆయన. కొన్ని త్రోవ పక్కన, కొన్ని రాతి మీద, కొన్ని ముడతప్పులా పడ్డాయి, కొన్ని మంచి నేలలు పడ్డాయని ఉంది. కాబట్టి అవన్నీ కూడా ఆయన్ని సూచిస్తా ఉన్నాయి. విత్తనములు అనగా వాక్యము, ద్రాక్షావల్లి, తీగలు అనగా మనమే. ఆ యొక్క త్రోవ మంచి నేలను పడ్డా ఉంటే నీవే, వధువే. అప్పుడు విత్తనాలకి మంచి నేలకి సంబంధం ఉంది, ద్రాక్షావళికి తీగలకి సంబంధం ఉంది. అలాగే ఒలివ చెట్లుకి పోల్చి చెప్పాడు ఆయన. ఒలివ నూనె అది పరిశుద్ధాత్మకు సాదృశ్యం. నూనె పరిశుద్ధాత్మకి ఛాయగా ఉంది. ద్రాక్షారసము రక్తానికి సాదృశ్యంగా ఉంది. అలాగే ధాన్యము వాక్యానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. కాబట్టి అక్కడ ఆ యొక్క తొలకరి వర్షం పడినప్పుడు అక్కడ పంట మొలిచింది. హల్లెలూయా. అంటే పంట నాటబడింది, ద్రాక్ష విత్తనాలు
అలాగే ద్రాక్ష, అలాగే ఒలీవ, అలాగే ఈ యొక్క గోధుమ నాటపడ్డాయి. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని లేకపోతే 7వ వచనం నుండి 6వ వచనం మీరు ఇంకా చదివితే మంచిది. నేను నాటి తిని అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు సర్వశక్తిమంతుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయు సర్వశక్తిమంతులనే గాని నాటు వానిలోనైను నీళ్లు పోయి వానిలోనైను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయి వాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకును. మేము సర్వశక్తిమంతుని ప్రతిపడి వారు అయి ఉన్నాము. మీరు సర్వశక్తిమంతుని వ్యవసాయమును సర్వశక్తిమంతుని గృహములై ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారు చెప్పండి. నేను నాటి తిని అపోలు నీళ్లు పోసిను, వృద్ధి కలుగు చేసిన వాడు సర్వశక్తిమంతుడే. తొలగని వర్షం పడినప్పుడు ఆ పెంతెకోస్తు పండుగ దినాడు పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన తర్వాత ఓ గోధుమ నాటబడింది, ద్రాక్ష నాటబడింది, ఓ ఒలివ నాటబడింది. అవి ఎవరిని సూచిస్తామని చెప్పండి? నిన్ను ఆయన వధువుని సూచిస్తా ఉన్నాయి. ఆయన వధువు వృక్షమై ఉన్నాయి. ఆయన అవి ఎప్పటి వరకు వృద్ధి చెందాయనంటే అవి 325 నిశ్చయ సమావేశం అంటే మెస్సయ్య మరణించి తిరిగి లేచిన తర్వాత 325 సంవత్సరాల వరకు అవి ద్రాక్ష, గోధుమ, ఆ యొక్క ఒలివ బాగా వృద్ధి చెందాయి. ఆయన ఈ యొక్క పెంతెకోస్తు పండుగ దిన నాటబడినటువంటి ఆ యొక్క వధువు వృక్షము, ఆ పంట 325 సంవత్సరం వరకు అనగా మెస్సయ్య మరణించి తిరిగి లేచిన తర్వాత అపోస్తలుల తర్వాత 300 సంవత్సరాల తర్వాత అప్పటి వరకు కూడా అభివృద్ధి చెందాయి, బాగా వృద్ధి చెందాయి. చాలా చక్కగా ఉన్న పంట. కానీ 325 నిశ్చయ సమావేశం సమయములు ఆ యొక్క పంటకి, ఆ యొక్క బోధకి, లేకపోతే యొక్క వధువు సంఘాలకి, ఆ యొక్క అపోస్తుల బోధ, అపోస్తుల విశ్వాసములకు ఈ యొక్క మిడతలనే పురుగులు పట్టడం ఆరంభమయ్యాయి. ఆ మిడతలనే పురుగులు ఏమిటి అని అంటే, ఆ మిడతలనేటువంటి పురుగులు రోమన్ క్యాథలిక్ యొక్క సిద్ధాంత, ఆ బోధ, తీర్థం అనేటువంటిది, క్రిస్టమస్ లాంటిది, ఇలాంటివి ఆ రోమన్ క్యాథలిక్ అనేటువంటి సంస్థ సిద్ధాంతాలు సంఘంలోకి వచ్చేసాయి. నిజమైన వర్తమానంలోకి, అపోస్తుల బోధలోకి వచ్చేసాయి. అపోస్తుల యొక్క విశ్వాసంలోకి వచ్చేసి ఆ యొక్క విశ్వాసాన్ని, ఆ బోధని చెరిపేసేసాయి, అంటే తినేసేసాయి. అప్పుడు ఆ పంట ఏమైపోయిందని అంటే, ఆకులు లేకుండా గోధుమ, అలాగే ద్రాక్ష, ఒలివ మొత్తం కూడా ఆ యొక్క రోమన్ క్యాథలిక్ సంఘము తినివేయడం ఆరంభించింది. అపోస్తుల యొక్క బోధ కనుమరుగవడం అయింది. అంటే ఆకులు, ఆ యొక్క కొమ్మలు, చిగురులు అవి మొత్తము కూడా కనుమరుగు. అది అపోస్తుల బోధ కనుమరుగు అయిపోవడం. అపోస్తుల విశ్వాసం, ఆయన ఒక్కడే, ఆయన నామములోనే రక్షణ అనేటువంటి బోధ ఏమండి? ఆ పెంతెకోస్తు పండుగ దినమున ఆ కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ యొక్క వర్షము ద్వారా వచ్చినట్టు ఆ బోధ, అవన్నీ కూడా ఈ రోమన్ క్యాథలిక్ సంఘము ఆ తప్పుడు సిద్ధాంతాలని సంఘాల్లోకి తీసుకుని వచ్చి ఆ యొక్క నిజమైనటువంటి ఆ గోధుమ పంటను, ద్రాక్ష పంటను, అలాగే ఒలివ పంటను తినివేయడం ఆరంభించింది. దాని తర్వాత రోమన్ క్యాథలిక్ సంఘంలో నుండి లూథరన్ సంఘం బయటకు వచ్చేసింది. ఆ లూథరన్ సంఘమే గొంగళి పురుగులు. అవి మరలా వచ్చేసి ఆ సంఘాన్ని, అంటే అపోస్తుల కాలంలో ఆ పునాది మీద కట్టబడినటువంటి వాడు నాటినటువంటి అపోస్తులు అనగా పౌలు గారు నాటినటువంటి అపోలో నీళ్లు పోసినటువంటి ఆ యొక్క మొక్కలు, ఆ పంట ఈ యొక్క
పురుగులు మరలా గొంగళి పురుగులు. అంటే మిడతలు అంటే రోమన్ క్యాథలిక్ సంఘం, గొంగళి పురుగులు అంటే రోమన్ క్యాథలిక్ సంఘం. అంటే అది రోమన్ క్యాథలిక్ సంఘం నుండి బయటకు వచ్చింది, లోదన ద్వారా సంఘం వచ్చింది. కానీ అదే రోమన్ క్యాథలిక్ విధానాన్ని ఇది కూడా అనుసరిస్తా వెళ్ళిపోయింది. రోమన్ క్యాథలిక్ పద్ధతుల్ని అనుసరిస్తా వెళ్ళిపోయింది. వాడు ముగ్గురు అంటే వీళ్ళు ముగ్గురు అంట, వాడు క్రిస్మస్ జరిగితే వీళ్ళు జరుపుతున్నారు. అదే విధానము వచ్చేసింది. కాబట్టి ఇవి కూడా మరలా పంటలు తినడం ఆరంభించేసి, ఏ పంటని? గోధుమ పంటని, ద్రాక్ష పంటని, అలాగే ఒలీవ పంటని తినివేయడం ఆరంభించాయి. మరలా దానిలో నుండి ఎవరు వచ్చారనంటే మెథడిస్టులు వచ్చారు. మరలా ఆ పురుగులు అంటే పసరు పురుగులేవి, ఆ సిద్ధాంతాలు, ఆ బోధలు ఆ పంటను తినివేయడం ఆరంభించాయి. ఆ తర్వాత పెంతెకోస్తులు వచ్చారు, వారు చీడ పురుగులు. ఇవన్నీ కూడా రోమన్ క్యాథలిక్ బీజం, ఒకే ఆత్మే, కానీ పురుగులు రకరకాలు కనబడతా ఉన్నాయి. ఒకే పురుగు అది. ఆ పంటని అపోస్తులు నాటినండి. ఆ పంటని, ఆ గోధుమ పంటని, ద్రాక్ష పంటని, ఒలీవ పంటని, ఈ 4 రకాలైన పురుగులు తినడం ఆరంభించాయి. ఇంకా పంట ఏమైపోయిందంటే ఇక అపోస్తుల బోధ ఏమీ కనబడకుండా ఆ చెట్లు నిండా, ఆ పంట నిండా ఈ పురుగులే, ఈ బోధలే కనబడతా ఉన్నాయి. ఈ పురుగులే, ఎక్కడ చూసినా పురుగులే. దానిలో రకరకాల బోధలు, రకరకాల సిద్ధాంతాలు ఈ 2000 సంవత్సరాల బోధలు వచ్చేసాయి. ఇవన్నీ కూడా సంఘాలను పురుగుల వలె పట్టేసి ఉన్నాయి మొత్తాన్ని. అపోస్తుల బోధ లేదు సంఘాల్లో, అపోస్తుల విశ్వాసం లేదు, అపోస్తులు కలిగి ఉన్న శ్రమలు లేవు, అపోస్తులు కలిగి ఉన్న త్యాగము లేదు, అపోస్తులు కలిగి ఉన్న ప్రార్థనలు ఇవన్నీ పోయి, నామములో రక్షణ ఆయన ఒక్కడు అనేది పోయి, తీర్థం అనేటువంటిది, విగ్రహ సంబంధమైన ఆచారాలు, పద్ధతులు ఇవన్నీ సంఘాల్లోకి వచ్చేసి ధనవృద్ధి చేసుకుని మాకేమి కొదువు లేదని అవి ధనము కలిగిన సంఘాలు, ధనము కలిగిన పురుగులుగా తయారైపోయి. ఈ సంఘాలని పురుగులే, రకరకాల పురుగులు, ఈ 4 రకాల పురుగులు, మిడతలు, గొంగళి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు పట్టేసి ఉన్నాయి అన్నమాట. మరలా పునరుద్ధరిస్తానని ఆయన వాగ్దానం చేశారు. ఆ పంటను మరలా తిరిగిస్తానని యోవేలులో చెప్పాడు. ఆ పంటను తను మరలా తిరిగి పునరుద్ధరిస్తారు. ఆ పునరుద్ధరిస్తానని వాగ్దానం చేసిన దాన్ని బట్టి మరలా లవదీయ సంఘ కాలంలో ఒకే ఋతువులో తొలకరి వర్షమును, కడవల వర్షమును ఆయన కురిపిస్తానని వాగ్దానం చేసింది. ఈ లవదీయ సంఘ కాలమే ఒకే ఋతువు అయినది. కాబట్టి లవదీయ సంఘ కాలంలో ఆయన ఏం చేశారంటే మరలా అపోస్తులు దేన్ని బోధించారో, అపోస్తుల విశ్వాసము ఏ విశ్వాసమైనదో వాడు ఒక్కడేలా ప్రకటించారో ఆ అపోస్తుల బోధ, ఆ యొక్క తొలకరి వర్షము, ఆ పరిశుద్ధాత్మ యొక్క కొమ్మరింపు మరలా లవదీయ సంఘ కాలంలో 7వ దూత వర్తమానము ద్వారా ప్రపంచమంతా తొలకరి వర్షం కురిసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మోడు బారిపోయి పురుగులతో ఉన్నటువంటి, ఆ బోధలతో ఉన్నటువంటి ఆ పంట మరలా తిరిగి పునరుద్ధరణ జరిగింది. మరలా అపోస్తుల బోధ వచ్చేసింది, అపోస్తుల విశ్వాసం వచ్చేసింది, అపోస్తుల యొక్క బోధ, విశ్వాసము, అలాంటి క్రియలు, అలాంటి జీవితం కలిగిన వారు, అపోస్తుల యొక్క వర్తమానము కలిగినటువంటి ఆత్మ కలిగిన వారు మరలా పంట మరలా పునరుద్ధరించబడింది. పురుగుల వలన తినివేయబడిన పంట కాస్త మరలా, అంటే 325 నిశా సమావేశము ఆ టైంలో ఆ పురుగులు తినివేసిన ఆ పంటని మరలా లవదీయ సంఘ కాలంలో 2000 సంవత్సరాల యొక్క ముగింపులో మరలా ఆయన పంటను మరలా తిరిగి పునరుద్ధరిస్తానని వాగ్దానం చేసిన దాన్ని బట్టి మరలా ఆ పెంతెకోస్తు పండుగ దినమున అపోస్తుల కాలంలో ఎలాంటి వర్షం అయితే కురిసిందో, ఎలాంటి బోధ అయితే ఉందో, ఎలాంటి విశ్వాసం అయితే ఉందో, అదే బోధ, అదే విశ్వాసము మరలా లవదీయ సంఘ కాలంలో కురిపించబడింది.
హల్లెలూయా. దానిని బట్టి మరలా గోధుమ పంట మరలా తిరిగి పునరుద్ధరించబడింది. ద్రాక్ష పంట మరలా తిరిగి పునరుద్ధరించబడింది. ఒలీవ చెట్లు మరలా తిరిగి పునరుద్ధరించబడ్డాయి. అంటే వధువు వృక్షము లేకపోతే వధువు మరలా పునరుద్ధరించబడింది. పురుగులు తినివేసినటువంటి ఆ వధువు సంఘము, ఆ వధువు వృక్షము మరలా లౌదీ సంఘ కాలంలో మరలా పునరుద్ధరించబడింది. ఆయన తొలకరి వర్షం వలన మరలా పురుగులు తినేసిన పంట మరలా తిరిగి పునరుద్ధరించబడింది. చెట్లు బాగానే ఉన్నాయి, పునరుద్ధరించబడ్డాయి. మరలా ఆ వాటి నుండి పంట రావాలి, గోధుమలు రావాలి, ద్రాక్ష రావాలి, ఒలివ కాయలు రావాలి. అందుకనే అవి రావడం కోసమే, వాటి కోసమే, ఆ యొక్క ఫలముల కోసమే మరలా ఆయన కడవరి వర్షాన్ని కురిపిస్తానని చెప్పాడు. ఆయన హల్లెలూయా. అది కడవరి వర్షం ఏమైనా చెప్పండి, రెండవ రాకడై. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం అనుకుంటున్నాను, చూడండి అమ్మా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 11 వరకు మనం చదువుకుందాం. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చి ఉపద్రవములను కూర్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయేను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయును, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంచె దినములందు ధనము కూర్చుకుంటుని, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ఎలోహిం యొక్క చెవిలో చొచ్చినవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమందు మీ హృదయములను పోషించుకుంటుంది. మీరు నీతిమంతులైన వారిని శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మల్ని ఎదురెప్పుడు. ఇవన్నీ ఎవరి గురించి అండి మాటలు? ధనవంతులారా, ఇవన్నీ కూడా ఈ యొక్క పురుగుల గురించి. ఇవే రోమన్ క్యాథలిక్ సంఘము, లూథరన్ సంఘము, బాప్టిస్ట్ సంఘము, యొక్క పెంతెకోస్తు సంఘము, మెథడిస్ట్ సంఘము, రకరకాల డినామినేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ధనము కలిగిన సంఘాలుగా ఉన్నాయి. పరిశుద్ధాత్మ లేదు. ధనం ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధాత్మ ఉండదు. పరిశుద్ధాత్మ ధనము 2 చోట్ల ఉండవు. అందుకనే బైబిల్లో మీరు చూసినట్లయితే ఏలియా పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి, కానీ ధనము లేదు. కానీ యెజబెలు ధనము కలిగి ఉంది, కానీ పరిశుద్ధాత్మ లేదు. అలాగే అపోస్తుల కాలంలో అపోస్తులు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారు, కానీ వారికి ధనము లేదు. అలాగే పరిశీలు, సద్దుకైన ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా ధనము కలిగిన వారుగా ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మ అక్కడ లేదు. అందుకనే సర్వశక్తిమంతునికి సిరికిని ఇద్దరు యజమానులకు మీరు దాసులై ఉన్నారని వాక్యం ఈ యొక్క మిడతలు, దొంగల పురుగులు, ఈ పసరు పురుగులు, చీడ పురుగులు, ఈ యొక్క రోమన్ క్యాథలిక్ సంఘము, లూథరన్ సంఘము, మెథడిస్ట్ సంఘము, పెంతెకోస్తు సంఘము, అనేక సంఘాలు ఇవి ధనము కలిగిన సంఘాలుగా ఉన్నాయి, పరిశుద్ధాత్మ లేని సంఘాలు ఇవి. వీటన్నిటిని ఆయన ఒక దినములో నాశనం చేస్తానని ఆయన వాగ్దానం చేశారు. ఒక దినం అంటే భయంకరమైన మహాదినము. ఆ భయంకరమైన మహాదినము రాకమునిపే ప్రవక్తకు ఏలియాగా బ్రహ్మం గారు వచ్చారు. అందుకని 7వ దూత వర్తమానము, జాన్సన్ గారు, అలాగే 5 రకాల పరిచయంలో ఉన్నవారు ఉన్నారు. వీళ్ళందరూ ఆయనప్పుడు ఉపయోగించుకున్నారు ఆ భయంకరమైన మహాదినము రాకమునిపు. అందుకని తొలకరి వర్షము పునరుద్ధరణ జరిగింది. మరలా వీళ్ళందరి ద్వారా అపోస్తుల బోధ మరలా తిరిగి ప్రకటించబడింది. ఆయన అందుకనే అది వధువు పునరుద్ధరణ కాలం. ఆయన ఈ యొక్క సంఘాలు ధనముతో ఉన్నాయి. పురుగులు
ధనముతో ఉన్నాయి, డబ్బుతో ఉన్నాయి, మాకేమీ కొదువు లేదని చెప్పుకుంటా ఉన్నాయి లవదీయ సంఘ కాపులు. ఇవన్నీ మాకేమీ కొదువు లేదు, కానీ ఇది పాసర పురుగులతోటి, చీడ పురుగులతోటి, గొంగళ పురుగులతోటి, మిడతలతోటి ఉన్నాయి, కానీ ధన వృద్ధి చేసుకుని మాకేమి కొదువు లేదంటున్నాయి ఈ పురుగులు. అయితే వాటిని నా నోటి నుండి వాటి మీద ఉమ్మే నిర్దేశించున్నానని ఆయన చెప్పారు. ఆయన మనుషులు హల్లెలూయా. ఆ తర్వాత 7వ వచనం చదువు సహోదరులారా, ఎలోహిము రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ఇక్కడ చూడండి, మెస్సయ్య రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. ఆనాడు ఆ యాకోబు గారు అప్పుడే చెప్తున్నారు, మెస్సయ్య రాకడ వరకు మీరు ఓపిక కలిగి ఉండండి. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా ఆయన. హల్లెలూయా. చూడండి, తొలకరి వర్షము కడవరి వర్షము. తొలకరి వర్షము లవదీయ సంఘ కాలంలోనే 7వ దూత వర్తమానం ద్వారా తొలకరి వర్షము కురిపించబడిందని, వధువు పునరుద్ధరణ జరిగిందని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు కడవరి వర్షము, అది ఆయన యొక్క రాకడైనది. ఆయన హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత చదువుదామా. ఎలోహిం రాక సమీపించున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకుడి నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ఎలోహిం నామములో బోధించిన ప్రవక్తలను శ్రమానుభవములను ఓపికను మాదిరిగా పెట్టుకొని సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరములు గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఆయన వ్యవసాయకుడు భూఫలము నిమిత్తమే కనిపెట్టుకొని ఉన్న రీతిగా ఆయన యొక్క బిడ్డలు కూడా కనిపెట్టుకుని ఉన్నారు. ఆయన కాబట్టి తొలకరి వర్షము లవదీయ పెంతుకొస్తు పొందుతున్నాను కూర్చుంది, అదే వర్షము లవదీయ సంఘ కాలంలో కూర్చుంది. ఇప్పుడు ఈ కడవరి వర్షములో ఆయన తీర్పు తీర్చు న్యాయాధిపతిగా ఉంటాడు. ఆయన కడవరి వర్షములో, తొలకరి వర్షములో ఆయన కృపాసింహాసనం మీద ఉన్నాడు. పెంతుకొస్తు పండుగ దినాన అక్కడ కృపాసింహాసనం మీద ఉండి ఆయన తొలకరి వర్షాన్ని కురిపించాడు. అది ప్రపంచమునకు సువార్త ప్రకటించబడిన అపోస్తుల ద్వారా. మరలా లవదీయ సంఘ కాలంలో ఆయన కృపా సింహాసనం మీదే ఉండి ఆయన తొలకరి వర్షాన్ని కురిపించాడు. మరలా పురుగులు తినివేసిన పంట మరలా తిరిగి పునరుద్ధరణ జరిగింది. ఆయన మనిషి ఇప్పుడు పునరుద్ధరణ జరిగినట్టు ఆ పంట ఏమి రావాల్సి ఉంది చెప్పండి? గోధుమ పంట రావాలి. ఆ యొక్క పైర్లు గోధుమ పంట, ద్రాక్ష పంట, అలాగే ఒలివ పంట రావాల్సి ఉంది. ఆయన అందుకని ఇక్కడ చూడండి, వ్యవసాయకుడు భూఫలము నిమిత్తము అదే ఇక్కడ పరలోక ఫలము నిమిత్తం, ఆయన రాబో 1000 పాలన యొక్క ఫలము నిమిత్తము, యెరూషలేము యొక్క ఫలము నిమిత్తము వ్యవసాయకుడు ప్రకృతి సంబంధమైన భూఫలము నిమిత్తం కనిపెట్టుకుని ఉంటాడు. ఆత్మ సంబంధమైన వ్యవసాయకుడు యెరూషలేములో ఉండే పంట కోసం ఆ ఫలము నిమిత్తమై ఇప్పుడు ఆయన 1995లో కృపా సింహాసనం మీద నుండి తీర్పు సింహాసనం మీదకు మారాడు. ఆయన తొలకరి వర్షమును కురిపించిన ఆయనే మరలా కడవరి వర్షముగా మారాడు. ఆయన కడవరి వర్షం అంటే జడ్జిమెంట్, ఆయన న్యాయాధిపతి. అందుకని ఇదిగో న్యాయాధిపతి వాకిలి నిలిచి ఉన్నాడు. మీరు తీర్పు పొందకుండా
ఋతువైన అక్కడ చెప్తున్నాడు ఆయన. కాబట్టి 1995లో ఆయన న్యాయాధిపతిగా ఆయన మారాడు. ఆయనే వేకువ నక్షత్రముగా, ఓ ఆయనే తూర్పున కనబడి ఇదిగో నేను త్వరగా వచ్చున్నానని చెప్పాడు. వేకువ నక్షత్రముగా ఆయన వచ్చాడు 95లో. ఇప్పుడు ఏ వర్షం కింద ఉన్నా చెప్పండి, మనము కడవరి వర్షము. ఆయన న్యాయాధిపతి యొక్క వర్తమానమే కడవరి వర్షం. ఇప్పుడు ఈ కడవరి వర్షములు, అందుకనే బ్రహ్నాం గారు, జాన్సన్ గారు వర్తమానం తర్వాత అది కృపా వర్తమానం వాళ్ళది, ఇది తీర్పు వర్తమానం. ఆయన అప్పుడు కృపామయుడుగా ఉన్నాడు. ఇక కృపకాలం అయిపోయింది కాబట్టి, లోకానికి ఇవ్వబడిన కృపకాలం అయిపోయింది కాబట్టి ఇంకా దాన్ని ఆయన ముగించి 1995లో ముగించి 1996 నుండి తీర్పు వర్తమానమును ప్రకటించాడు ఆయన. ఇప్పుడు తీర్పు వర్తమానము ఇదే కడవరి వర్షము. ఇది తొలకరి వర్షము కాలము కాదు. అందుకనే తొలకరి వర్షము, కడవరి వర్షము రెండు కూడా ఒకే ఋతువులు, అంటే ఒకే సంఘకాలంలో ఉన్నాయి. ఈ లవ్లీ సంఘకాలంలోనే తొలకరి వర్షం వచ్చింది, అది అయిపోయింది. ఈ లవ్లీ సంఘకాలంలోనే కడవరి వర్షం. ఇది తీర్పు, అది కృప. కృప అపోస్తుల బోధన మరలా తీసుకొచ్చింది. తీర్పు ఇక్కడ చూడండి, అదే చెప్తున్నాడు ఆయన. ఇదిగో న్యాయాధిపతి వాకిటి నిలిచి ఉన్నాడు. కడవరి వర్షము, తొలకరి వర్షము, కడవరి వర్షము సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఈ యొక్క గోధుమ పంట, అలాగే ద్రాక్ష పంట, అలాగే ఒలీవ పంట ఫలించుట కొరకై, ఫలములు కొరకై అవి కనిపెట్టుకొని ఉన్నాయి. అంటే కడవరి వర్షం ఎప్పుడు వస్తా, అప్పుడు నేను గోధుమలు తీసుకొస్తాను అని గోధుమ పంట. ఎప్పుడు ఆ వర్షం పడుతుందా, ద్రాక్ష పండ్లు తీసుకొద్దామని. ఎప్పుడు ఈ కడవరి వర్షం పడుతుందా, అప్పుడు ఒలీవ కాయలు తీసుకురావాలి. అవి కనిపెట్టుకొని ఉన్నాయి. 1995లో ఆయన న్యాయాధిపతిగా మారి ఇప్పుడు ఆయన కడవరి వర్షం కురిపిస్తూ ఆయన తొలకరి వర్షము కడవరి వర్షంగా మారిపోయింది. ఇప్పుడు ఈ కడవరి వర్షం వలన ఈ పునరుద్ధరించబడినటువంటి గోధుమ పంటలో నుండి గోధుమ వచ్చేస్తుంది. ఆయన గోధుమలు బంగారు రంగులోకి వచ్చేస్తుంది. నీకు అర్థమైందా? గోధుమ పంట ఏం జరుగుతుంది చెప్పండి, బంగారు రంగులోకి వచ్చేస్తుంది గోధుమ. అలాగే ద్రాక్ష కాయలు వచ్చేసాయి, ద్రాక్ష పండ్లు వచ్చేసాయి. కడవరి వర్షం వలన ఆ వర్షానికి, ఆ వానకి మరలా ఒలీవ చెట్లు కాయలు కాసేసాయి. ఆ కానాను దేశంలో ఎలాగైతే ఆ ద్రాక్ష చెట్లు, గోధుమలు, ఆ యొక్క ఒలీవ చెట్లు ఆ ఫలములతో ఉన్నాయో, ఫలించి ఉన్నాయో, భూమి మీద ఫలించి ఉన్నాయో, భూ ఫలము నిమిత్తమే ఇశ్రాయేలు కనిపెట్టారు. ఆ భూ ఫలము, ఆ పంట, ఆ యొక్క పైరులో వచ్చిన పంట బాగా పండింది అంటారు. ఆ పంట అది ప్రకృతి సంబంధమైన పంట. కానీ ఇక్కడ మాట్లాడుతున్నది ఆత్మ సంబంధమైన పంట. దాన్ని ఏమిటి చెప్పండి, నీతి. ఎందుకనంటే వాక్యమే నీతి అయి ఉన్నది. వాక్యమే నీతి కాబట్టి ఇప్పుడు ఆ వధువు నీతిలో నీతి ఫలములను కలిగి ఉంటుంది. ఆయన ద్రాక్షారసము అది రొట్టెని, మనము ఆ యొక్క శరీరము రొట్టెని, అలాగే ద్రాక్షారసము రక్తం అని బైబిల్ చెప్తాను. కాబట్టి ఆ రక్తము దేనికి సాదృశ్యం చెప్పండి, సమాధానము. నీతి, సమాధానం. ద్రాక్ష ఆ యొక్క రసము సమాధానాన్ని సూచిస్తా ఉంది. ఆ యొక్క గోధుమలు నీతిని సూచిస్తా ఉన్నాయి. అలాగే ఒలీవ నుండి ఏం తీసుకొస్తారు, ఒలీవ కాయలు, అవి నూనె,
పరిశుద్ధాత్మ యందు ఆయన నామమున హల్లెలూయా. అవి ప్రకృతి సంబంధమైనవి, ఇవి ఆత్మ సంబంధమైనవి. అవి భూఫలములు, భూమిలో వచ్చేటువంటి భూఫలం అది. ఇది వధువులో వచ్చే ఫలం, ఇది ఆయన నీలో వచ్చే ఫలం. ఇది నీలో నీతి, నీలో సమాధానము, నీలో పరిశుద్ధాత్మ ఆనందము. ఓ ఆనాడు కనాను దేశము గోధుమ పంటతోను, ద్రాక్షారసం పంటతోను, అలాగే ఒలివ పంటతోను అది విస్తారముగా ఆశీర్వదించబడి అది ఫలించినట్టుగా ఉన్న రీతిగానే ఇక్కడ నీవు నీతితోను, సమాధానముతోను, పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ ఫలముతో, ఆ పంటతో ఓ ఆశీర్వదించబడిన వ్యక్తి. హల్లెలూయా. ఓ కడవరి వర్షము వలన నీవు ఈ పంటలను, అనగా వధువు ఈ పంట పడుతావు. అందుకని అవి ఛాయగా ఉన్నాయి. గోధుమలు అంటే గోధుమలు కాదు, నీతి. ద్రాక్షారసం అంటే ద్రాక్షారసం కాదు, సమాధానము, ఆత్మీయార్థం. అది ఒలివ నూనె, ఒలివ నూనె అంటే నూనె కాదు, పరిశుద్ధాత్మ. ఆ భూమిలో ఆ పంట అలా వస్తే నీలో ఈ పంట వస్తుంది, ఆత్మ సంబంధమైన. ఇది ఏ పంట చెప్పండి? రాబో 1000 ఏళ్ల పాలనకు సంబంధించిన అనగా ఆత్మ సంబంధమైన కారణాలు చేసే పంట. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఆ పంట కంటే కూడా ఆ కానాను దేశంలో పండినటువంటి ఆ గోధుమ పంట, ద్రాక్ష పంట, ఒలివ పంట కంటే కూడా రాబోయే ఆ కానాను దేశంలో ఆ పంట, ఇది ఆత్మ సంబంధమైన పంట. ఇది ఇంకా శ్రేష్టమైంది. ఓ ఈనాడు ఈ యొక్క కడవరి వర్షం వలన ఈ పంట నీలో వస్తా ఉంది. ఆ గోధుమ అంటే ఎవరు? నీవే. ద్రాక్ష అంటే ఎవరు? నీవే. ఒలివ అంటే ఎవరు? నీవే. నీలో ఇప్పుడు గోధుమలు వస్తున్నాయి. నీవే ఆ దేశం, ఆ యెరూషలేము నీవే, ఆ రాజ్యము నీవే, ఆ రాజ్యము నీవే. రాబోయే రాజ్యము, ఆ రాజ్యము నీలోనే. గోధుమలో గోధుమ పంట ఈ దేశంలో, ఈ రాజ్యములో గోధుమ పంట, అలాగే ద్రాక్షారసము పంట, అలాగే ఒలివ పంట. దానితో నువ్వు ఓ సమృద్ధిగా ఫలించి నీవు ఒక ఆత్మ సంబంధమైన కనాను దేశమని నీవు ఉన్నావు. ఓ ఈ పంట పండినటువంటి వారిని ఈ యొక్క నూనె, ద్రాక్షారసము, గోధుమ ధాన్యములు సమృద్ధిగా అనుగ్రహించదని ఆయన చెప్పాడు. కాబట్టి ఈ చివరి కాలంలో ఈ తొలకరి వర్షము కాకుండా కడవరి వర్షము ద్వారా, అంటే తొలకరి వర్షము తర్వాత కడవరి వర్షము ద్వారా వీటన్నిటిని అనుగ్రహిస్తున్నాడు. అంటే తొలకరి వర్షము ద్వారా, కడవరి వర్షము ద్వారా ఇవి ఫలిస్తా ఉన్నాయి. అంటే తొలకరి వర్షం ద్వారా పునరుద్ధరించబడి, కడవరి వర్షం ద్వారా ఫలించింది. ఆయన తొలకరి వర్షము, కడవరి వర్షము రెండు ఈ యొక్క గోధుమలకు, అలాగే ద్రాక్షకు, ఒలివకు అవసరమైనది. ఆయన ఫలించాలంటే తొలకరి వర్షము కావాలి, కడవరి వర్షము కావాలి. ఈ రెండింటి ద్వారా ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఫలించింది. దీని కొరకే పితరులందరూ కనిపెట్టుకుని ఉండాలి. చివరి కాలంలో ఇలారా నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము కలిగిన వారే వధువు వృక్షము వారు బాగా ఫలించినటువంటి ఆ దేశం వలె ఉన్నారు. ఆ దేశం వలె ఉన్నారు. కాబట్టి పిల్లరా ఆలోచన చేయండి. ఇప్పుడు తొలకరి వర్షము, కడవరి వర్షము ఒకే సంఘ కాలంలో కురిసి ఈ యొక్క పంటని ఫలింపజేశాయి. కాబట్టి ఎవరైతే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందాన్ని పొందుకుంటారో వారు ఈ యొక్క అనగా నూతన దేశమును, నూతన రాజ్యమును స్వాధీనపరచుకునే ఆనాడు యెహోషువ కాలంలో అందుకనే తొలకరి వర్షము మోషేకు పోలికగా ఉంది. కడవరి వర్షము
యెహోషువకు పోలికగా ఉంది. అలాగే మెస్సయ్య కాలములో అక్కడ తొలకరి వర్షము మనం చూస్తా ఉన్నాం. అలాగే ఇప్పుడు మళ్ళా లవదీయ సంఘ కాలంలో తొలకరి వర్షము ద్వారా అనగా 7వ దూత వర్తమానము ద్వారా సంఘ శాఖల నుండి బయటకు వచ్చింది. ఇప్పుడు కడవరి వర్షము ద్వారా ఆ దేశమును స్వాధీనపరచుకుంటున్నారు. యెహోషువ ద్వారా స్వాధీనపరచుకుని ఇప్పుడు కూడా ఆ దేశాన్ని స్వాధీనపరచుకున్నారు. వాళ్ళు ద్రాక్ష తోటలు, గోధుమ పంట, ఒలీవ చెట్లు కలిగినటువంటి ఆ భూమిని స్వాధీనపరచుకున్నారు. నీవైతే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందము అవే ద్రాక్ష, ఒలీవ, గోధుమైనది కనుక నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ ఆనందము కలిగి ఉండడం ద్వారా ఆ దేశాన్ని నువ్వు స్వాధీనపరచుకున్నావు. హల్లెలూయా. నీవు కనుక నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ ఆనందం కలిగి రాకపోతే ఆ దేశాన్ని నువ్వు స్వాధీనపరచుకునే వ్యక్తి కానే కావు. ఆ దేశం వెలుపల ఉన్న వ్యక్తివే. ఎవరైతే నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ ఆనందము కలిగి ఉంటారో వారు ఆ దేశం నుండి వెళ్ళలేదు, కానీ ఆ దేశమును స్వాధీనపరచుకొని ఆత్మ సంబంధంగా స్వాధీనపరచుకొని ఉన్నారు. ఎంతమందిన తర్వాత అప్పుడు అసలైన స్వాధీనంలోకి వెళ్ళిపోతారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు వాడు కానానులోని ప్రవేశించడం అంటే ఆ యొక్క గోధుమ పంట, ద్రాక్ష పంట, ఒలివ పంట కలిగిన దేశంలోని ప్రవేశించడమే. అలాగే నీవు కూడా నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందంలో ప్రవేశించడమే. ఈ 7 భాగంలోనే ప్రవేశించడమే. అక్కడేమని చెప్పండి, ఆ దేశంలో కనాను దేశంలో గోధుమ పంట ఉంది, ద్రాక్ష రసం ఉంది, ధాన్యం ఉంది, ఒలీవ నూనె ఉంది. ఆ దేశంలో ఆ యెహోషువ కాలములో అదే ఇప్పుడైనట్లయితే ఇప్పుడు ఆయనే యెహోషువగా ఉన్నాడు. తొలకరి వర్షముగా, కడవరి వర్షముగా ఉన్నాడు. తొలకరి వర్షముగా ఆ 7వ దూత కాలంలో ఉన్నాడు. ఇప్పుడు రాబోయే దేశంలో ఏ పంట ఉండదు చెప్పండి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం అనే పంట. హల్లెలూయా. అందరూ కూడా దేనితో జీవిస్తారు చెప్పండి? నీతితో జీవిస్తారు. అందుకని ఏం చెప్పాడు చెప్పండి? మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ వాక్యం వల్ల పడుతుంటాడని చెప్పాడు. ఆనాడు కానాను దేశంలో వాళ్ళు రొట్టెలు ఆ యొక్క ధాన్యము అంటే గోధుమ రొట్టెలు తిని వాడు బ్రతికారు. మనమైనట్లయితే వాక్యము ద్వారా మనం బ్రతుకుతాం. హల్లెలూయా. వాడు ద్రాక్షారసమును తాగి ఉత్తేజితులయ్యారు వాళ్ళు. మనమైనైతే సమాధానముతో మనం అక్కడ ఉంటాం. వాళ్ళు ఆ యొక్క నూనెను బట్టి ఆనందించారు, ఒలివ నూనెను బట్టి ఆనందించారు, ద్రాక్షారసం బట్టి ఆయనతో సమాధానం పొంది స్తుతించారు ఆయన్ని. ఎక్కడైనట్లయితే పరిశుద్ధాత్మ ఆనందంతో. శరీర సంబంధమైన పంట, ఇది ఆత్మ సంబంధమైన పంట. దీనిని స్వాధీనపరుచుకునే సమయం ఇదే, దీన్ని పొందుకునే సమయం ఇదే. ఎవరైతే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ అనగా ధాన్యమును, ద్రాక్షారసమును, ఒలీవ నూనెను కలిగి ఉంటారు వారు పైకి కొనిపోబడతారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న దినం ఏమిటంటే 8వ దినం, భయంకరమైన మహాదినము. ఇదే తీర్పు దినము. న్యాయాధిపతిగా ఉన్నాడు. ఈ దినములోనే ఈ యొక్క ధాన్యమును, ద్రాక్షారసమును, యొక్క ఒలీవ నూనెను ఇప్పుడు వధువు పొందుకుంటా ఉంది. వధువు సమృద్ధిగా ఇస్తానని చెప్పాడు, స్వాధీనపరచుకుంటారని చెప్పాడు. సహజంగా మనుషులు ఏమనుకుంటారు? ఆ ధాన్యం అనుకుంటుంటారు, ఆ గోధుమలు అనుకుంటుంటారు, ఆ ద్రాక్షారసం అనుకుంటుంటారు, ఆ ఒలీవ నూనె అనుకుంటుంటారు. కానీ ఇప్పుడు ఆయన అనుగ్రహిస్తానని చెప్పింది ఏమిటి చెప్పండి? నీతిని సమృద్ధిగా ఇస్తారని, సమాధానం సమృద్ధిగా ఇస్తారని, పరిశుద్ధాత్మ ఆనందం సమృద్ధిగా ఇస్తారు. కాబట్టి 1995 నుండి భయంకరమైన మహాదినము ఆరంభమైంది. ఇప్పుడు ఈ పంట పడుతా ఉంది. దీన్ని నువ్వు స్వాధీనపరచుకుంటా ఉన్నావు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన వారు మహిమ శరీరంతో పైకి వెళ్తారు. అదే రాజ్యం. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందమే రాజ్యం అని బైబిల్ చెప్తా ఉంది.
ఆనాడు రాజ్యం ఏమిటి చెప్పండి? యెహోషువ కాలంలో ధాన్యము అంటే గోధుమలు, ద్రాక్ష, ఒలీవ కలిగి ఉండడమే రాజ్యం. అది ఈనాడు రాజ్యం ఏమిటంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఆ రాజ్యంలోనికి, ఆ దేశంలోనికి మనం ప్రవేశిస్తాం. అందుకే రాబోయే దేశము అది ఆత్మ సంబంధమైన కానాను దేశము. ఆ దేశము నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము కలిగిన దేశం. ఆ దేశంలోనికి మనము ప్రవేశిస్తాం మహిమ శరీరం ధరించుకుని. ఆయన నామమున హల్లెలూయా. మనం ఎత్తబడిన తరువాత ఇంకా భూమి మీద ఏం మిగిలిపోతాయి చెప్పండి? మిడతలు, గొంగళ పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు మిగిలిపోతాయి భూమి మీద. అవే ధనము కలిగినటువంటి లౌదీయ సంఘ కాలం, అవే సంఘాలు. లూథరన్ సంఘము, బాప్టిస్ట్ సంఘము, పెంతెకోస్తు సంఘము, రోమన్ క్యాథలిక్ సంఘం, ఈ సంఘాలన్నీ కూడా ఆ పురుగులు. ఇవన్నీ కూడా వదిలివేత్తబడిన తర్వాత అగ్ని చేత కాల్చివేయబడతాయి. హల్లెలూయా. అప్పుడు ఇంకా ఏ పసరు పురుగులు, లేకపోతే ఏ గొంగళి పురుగులు, ఇంకా ఎలాంటి పురుగులు కూడా రాబోయేటువంటి ఆ కానాను దేశం 1000 ఏళ్ల పాలనలో ఉండనే ఉండవు. హల్లెలూయా. అందుకనే రాబోయేటువంటి ఆ దేశము, ఆ పంట అంటే నీవే. ఇంకా అక్కడ ఎలాంటి పురుగులు ఎప్పుడు నిన్ను పట్టు. ఎప్పుడు నీతితోను, సమాధానముతోను, అంటే ద్రాక్ష అనగా గోధుమలతోను, ద్రాక్షతోను, ద్రాక్షారసముతోను, ధాన్యముతోను, ఆ యొక్క ఒలివ నూనెతోను సమృద్ధిగా ఆ 1000 ఏళ్ల పాలన ఉండబోతాం. ఈ పసరు పురుగులన్నీ కూడా, ఈ యొక్క గొంగళి పురుగు, అలాగే చీడ పురుగు, ఈ యొక్క మిడతలు, అవి శ్రమకాలములు నాశనం చేయబడతాయి. రోమ సామ్రాజ్యం. ఆ దేశం యొక్క పంట ఏమిటి చెప్పండి? ఆత్మ సంబంధమైన పంట. ఇప్పుడు ఆ దేశానికి సంబంధించిన పంట పండుతా ఉంది ఇక్కడ. ఇది ఆ కానాను పంట కాదు. ఆ కానాను ఏమిటి? అది ప్రకృతి సంబంధమైనటువంటి ధాన్యముతోను, ద్రాక్షతోను, ఒలివతో ఉన్నటువంటి పంట. ఇది ఆత్మ సంబంధమైన పంట. ఇప్పుడు నువ్వు ఈ ఫలములను కలిగి ఉండాలి. ఇది భూ సంబంధమైన ఫలము కాదు. యెరూషలేము ఫలము, నూతన యెరూషలేము. అదే అక్కడ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ అందరి ఆనందము కలిగిన యెరూషలేము. ఆ పంట నీలో ఇప్పుడు పండుతూ ఉండాలి. ఆ పంట కలిగిన వారే పైకి ఆ ఫలములు లేని వారు, నీవు ధాన్య అనగా గోధుమ చెట్టుగా ఉండి, లేక గోధుమ మొక్కలుగా ఉండి నీలో కనుక పంట లేకపోయినట్లయితే కాల్చి, నీవు ద్రాక్ష చెట్టుగా కనబడుతూ ద్రాక్ష పండులు లేనట్లయితే విడిచిపెట్టబడతావు. నీవు ఒలివ చెట్టుగా కనబడుతూ ఆ కాయ లేని, పరిశుద్ధాత్మ ఆనందం లేని వ్యక్తిగా, సమాధానం లేని వ్యక్తిగా, నీతి లేని వ్యక్తిగా ఉన్నట్లయితే విడిచిపెట్టబడతాం. అందుకని ఒక వ్యవసాయకుడు పంట ఎందుకు వేస్తాడు అనంటే ఆ ఫలముల కోసమే వేస్తాడు. నిన్ను కూడా ఆయన ఎందుకు పిలిచాడు అనంటే లోకరీతిగా జ్ఞానము కలిగిన వారు, ఎన్నిక కలిగిన వారు, బలము కలిగిన వారిని ఆయన నిరాకరించి, ఎన్నిక లేని, బలము లేని, ఆ యొక్క జ్ఞానము లేని నిన్నెందుకు పిలిచాడనంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం అనే పంటను పండించడం. ఆ పంట కనుక నీలో లేకపోతే నేను విడిచిపెట్టను. ఒక వ్యక్తి వ్యవసాయకుడు ఎందుకు గోధుమ విత్తనాలు నాటుతాడనంటే ఆ పంట కోసమే. నిన్ను ఆయన ఎందుకు పిలిచాడనంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందంలో నువ్వు ఫలించాలని నిన్ను పిలిచాడు. అది ఆ ఫలం కోసమే ఆయన నిన్ను నాటాడు, పిలిచాడు. ఇప్పుడు కనుక నీలో ఆ ఫలం లేకపోయినట్లయితే మత్స్యాఖ వాళ్ళతో పాటు నువ్వు కూడా విడిచిపెట్టబడతావు. అది విడిచిపెట్టబడకుండా ఉండాలంటే ఈ చివరి కాలంలో నీవు ఆ ఉగ్రతను తప్పించుకోవాలంటే నీవు ఆ యొక్క ధాన్యపు గోధుమలు కలిగినటువంటి, ద్రాక్ష పండ్లు కలిగినటువంటి, కాయలు కలిగినటువంటి ఆ విధమైనటువంటి ఒక వధువు వృక్షముగా రక్షించబడాలంటే మరొక మార్గము లేదు. అందుకని పిల్లారా, ఆయన ఇప్పుడు మరలా ఆ యొక్క పసరు పురుగులు, ఆ యొక్క గొంగళి పురుగులు, అలాగే చీడ పురుగులు, ఆ మిడతలు,
తినివేసిన పంట మరలా తిరిగి ఆయన తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆ యొక్క తిరిగి తీసుకురాబడినటువంటి ఆ యొక్క గోధుమలు, ద్రాక్ష, ఒలివ ఇప్పుడు పంటతో ఉన్నాయి. హల్లెలూయా. ఈ కాలం చెప్పండి, పంట పండి ఉన్నటువంటి కాలం ఇది. హల్లెలూయా. ఇది తీసుకుని వెళ్ళిపోయే కాలం ఇది. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అది ఆ దేశం ఇప్పుడు ఎలా ఉంది? నీతితోనూ సమాధానంతోనూ పరిశుద్ధాత్మ ఆనందంతో ఉండడమే. అది గోధుమలతోనూ ద్రాక్షతోనూ ఒలివ నూనెతో ఉన్నట్టు ఆయన హల్లెలూయా. పొందుకునే దేశం అలాంటిది. అందుకని ఆయన చెప్తున్నాడు, మీకు ఆ దేశాన్ని ఇస్తాను. ఆ దేశము ధాన్యముతోనూ కొత్త ద్రాక్షారసంతో నూనెతో ఉండేటువంటి దేశం చెప్పాడు. అది ఆ దేశము. దానికంటే శ్రేష్టమైనది ఇది. ఓ నీ అక్కడ నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందంతో ఉన్నటువంటి దేశం. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకోండి. ఓ ఇప్పుడు న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. ఓ ఇప్పుడు వధువులో ఆయన పంటలు తీసుకొస్తున్నాడు. పురుగులు ఆయనకు నాశనం చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా.